హాయ్ ఫ్రెండ్స్, జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి లైక్ చేసి చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవీ. చెప్పాలంటే ఎన్టీఆర్కి ది బెస్ట్ బ్రేక్ ఇచ్చే మూవీ. జాహ్నవి కపూర్ శ్రీదేవి కూతురు కదా, మన మార్కెట్ మనకు అనిపించింది అంటే శ్రీదేవి ఆబ్వియస్లీ శ్రీదేవి రూల్ చేసింది ఇండస్ట్రీ మనకి. జాహ్నవి కపూర్ కూడా అలాగే అదే అంటున్నా, తన అపియరెన్స్ వాళ్ళ డాటర్ కాబట్టి కంపల్సరీ తన కనిపించడం ఉంటుంది తనలా. మూవీ తర్వాత జాహ్నవి కపూర్ తెలుగులో ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తెలుగులో రావడం ఏంటి, ఆల్రెడీ ఇట్స్ ఏ టాక్ అనమాట. ఏంటంటే తను ఫస్ట్ ఇంట్లో వస్తుంది అంటేనే వేరే హీరోస్ లైన్ కట్టారు షెడ్యూల్ ఆమె గురించి. సో ఇమీడియట్లీ ఇండస్ట్రీలో ఒక హిట్ ఉంటేనే తర్వాత హిట్టే తనకి. ఈ మూవీలో హిట్టే, అదే అంటున్నాను కదా, తనకి హిట్టే అది. చెప్పాలంటే ఈ మూవీలో ఎక్కువ స్కోప్ ఇవ్వలేడు. తనకి ఒక సాంగ్ అండ్ లిటిల్ బిట్ సెకండ్ హాఫ్ నుంచి ఎంటర్ అవుతుంది, కొంచెం రోల్ ఇచ్చాడు. సెకండ్ మూవీలో ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్లే కదా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసేది ఇక్కడ. అదే అంటున్నాను, ఫస్ట్ అయితే అదే తెలుస్తుంది, బట్ చాలా బాగా చేసింది. సైఫ్ అలీ ఖాన్ కూడా తెలుగులో ఫస్ట్ సినిమా అని చెప్పేసి తెలుస్తుంది. తెలుగులో ఫస్ట్ అంటే ఇప్పుడు అందులో వచ్చాడు కదా మనకి రావణ్ మూవీ, అవి వచ్చాడు కదా, అందులో వచ్చిండు. ఈ దాంట్లో అది వేరేది కదా. సో చాలా బాగుంది ఓవరాల్ మూవీ. విలన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది అన్న? హీరోకి విలన్కు తగ్గట్టు సినిమా. హీరోకి విలన్ చెప్పాలంటే ఈ హీరో క్యారెక్టర్ ఎక్కువ ఉంది, ఎందుకంటే విలన్ ఒక్కడు లేడు, మల్టిపుల్గా ఇచ్చాడు అనమాట. అందుకే సైఫ్ అలీ ఖాన్ రోల్ ఇంపార్టెన్స్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో సైఫ్ అలీ ఖాన్ది చాలా బాగుంటుంది.